దేశంలో వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి మరియు మేకల పెంపకం సంబంధిత వ్యాపారం చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. వ్యవసాయ అనుబంధ వ్యాపారాలలో నేటికి ప్రజలు మేకల పెంపకాన్ని ఉత్తమ వ్యాపారంగా భావిస్తారు. ఎందుకంటే మేకల పెంపకంలో అధిక ఆదాయాన్ని సంపాదించవచ్చు. ఒక్క మేకతో స్టార్ట్ చేసి మనం దఫదఫాలుగా మేకలను పెంచుకుంటూ వెళ్తుంటే ఆ మేకల వల్ల మనం అధిక ఆదాయాన్ని సంపాదించవచ్చు. కానీ చాలా మంది ఎలా చేయాలో అవగాహన లేక లక్షలు నష్టపోతూ ఉంటారు. కాబట్టి మీరు మేకల పెంపకాన్ని చేయాలి అనుకుంటే ఎలాంటి జాతులు ఉన్నాయి, మన వాతావరణానికి ఎలాంటి జాతులు సెట్ అవుతాయి, ఏ రకం మేకలు మార్కెట్ లో ఎంత ధర పలుకుతాయి, వేటికి ఎక్కువ డిమాండ్ ఉంది, ఆ జాతి మేక యొక్క మాంసం ఎంత ధర పలుకుతుంది, ఇలాంటి విషయాలన్నీ మనం గుర్తుంచుకొని మరి మనం మేకల పెంపకాన్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఎలా అంటే అలా మేకల పెంపకాన్ని స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా లక్షల నష్టాన్ని చూడాల్సి ఉంటుంది. అయితే ఈ మేకల పెంపకాన్ని భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. రైతులకు ఈ వ్యాపారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మేకల పెంపకం తక్కువ ఖర్చు కలిగి ఉండి పాడి గేదెల కన్నా అధిక లాభాలను ఇస్తుంది. కాకపోతే జాగ్రత్తగా అన్ని తెలుసుకొని ఈ వ్యాపారంలోకి దిగటం చాలా ముఖ్యం. అయితే భారతదేశంలో 50కి పైగా మేక జాతులు ఉన్నప్పటికీ ఈ 50 జాతులలో కొన్ని మాత్రమే వాణిజ్యపరంగా పెంచబడుతున్నాయి. అంటే కొన్ని మాత్రమే మాంసం ఉత్పత్తికి, పాల ఉత్పత్తికి, ఉన్ని ఉత్పత్తికి ఉపయోగపడుతున్నాయి. కాబట్టి మీకోసం వీటిలో ఉత్తమమైన 5 మేకల జాతుల గురించి, అవి ఏమేమి ఆహారాన్ని తింటాయి, వాటికి మార్కెట్ లో ఎంత డిమాండ్ ఉంది, అవి అసలు ఎంత ధర పలుకుతున్నాయి, ఇలాంటి మరిన్ని విషయాలు నేను మీకు పూర్తి వీడియోలో తెలియజేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఇప్పుడే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. సాధారణంగా మేకలు తక్కువ ఆహారాన్ని ఎక్కువ సార్లు తింటాయి. రోజుకు 8 గంటల వరకు వాటిని మేపాల్సి ఉంటుంది. ప్రధానంగా జీవాలకు శక్తినిచ్చే మరియు ప్రోటీన్ తో కూడిన మేతని ఇవ్వటం చాలా అవసరం. సాధారణంగా మనం చూస్తూ ఉంటాము, మేకల్ని ఎక్కడైనా కట్టేస్తే అవి మలమూత్ర విసర్జన చేసి ఆ దొడ్డి మొత్తాన్ని పాడు చేస్తూ ఉంటాయి. కాబట్టి దానికి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ కారణంగా ఆహారం చెడిపోకుండా కాపాడేందుకు ప్రత్యేక రకమైన ఫీడింగ్ ప్లేస్ ని తయారు చేస్తే చాలా మంచిది. అయితే మేక పాలలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అవి సులభంగా జీర్ణమవుతాయి. ఇంకా మేక పెంట, అదేనండి మేకల ఎరువు, అందులో నత్రజని, భాస్వరం, పొటాషియం కూడా పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఇది అద్భుతమైన సేంద్రియ ఎరువుగా కూడా పనిచేస్తుంది. ఈ మేకల ఎరువును ట్రక్కుల ద్వారా దుక్కి చేసే ముందు పొలానికి వేసుకుంటే గనుక అధిక దిగుబడిని సంపాదించవచ్చు. ఇది ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఆల్రెడీ మేకల పెంపకం చేస్తున్న వారు ఇలాగే వాళ్ళ పొలానికి ఆ మేకల ఎరువుని తోలుకుంటారు. అయితే ఎలాంటి రకం మేకలైనా సాధారణంగా 16 నుండి 17 నెలల వయసులో పాలు పితికే దశకు వస్తాయి. అసలు ఈ మేక పెంపకం యొక్క ప్రయోజనాలు ఏంటంటే మటన్ లేదా మేక మాంసానికి చాలా డిమాండ్ ఉంది. ఇది మనందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరు సెలబ్రిటీస్ నుంచి సాధారణ పీపుల్ వరకు అందరూ ఈ మేక మాంసాన్ని చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఇందులో తక్కువ కొలెస్ట్రాల్, అధిక మాంసకృతులు ఉన్నాయి కాబట్టి మటన్ కు భారత్ లోనే కాదు యావత్ ప్రపంచంలో కూడా ఎక్కువ డిమాండ్ అనేది ఉంది. ఇంకా దీనికి ఎటువంటి మతపరమైన నిషేధం లేదు. కాబట్టి అన్ని చోట్ల, అన్ని ప్రదేశాల్లో, అన్ని ప్రాంతాల్లో మేక మాంసాన్ని ఎక్కువగా తింటూ ఉంటారు. సో నేను మీకు చెప్తానన్న టాప్ 5 జాతుల మేకలు ఏంటంటే వీటిలో మొదటిది బీటల్, రెండవది జమునపరి, మూడవది సిరోహి, నాలుగవది ఉస్మానాబాది, ఐదవది బార్బరీ. సో క్లియర్ గా వినండి. 5 రకాల మేకల జాతుల గురించి నేను క్లియర్ గా చెప్తాను. అయితే ఈ మేక జాతి పాలు, మాంసం రెండింటిలోనూ మంచి ఆదాయాన్ని పొందవచ్చు. 55 కిలోల శరీర బరువు, 6 అడుగుల ఎత్తు, 180 లీటర్ల పాల దిగుబడి. ఈ జాతికి చెందిన 20 మేకల పెంపకం 10 లక్షలకు పైగా ఆదాయాన్ని తీసుకొస్తుంది. అదే బీటల్ జాతి మేకల ఫార్మింగ్. సో ఇవి ప్రధానంగా ఉత్తర రాష్ట్రమైన పంజాబ్ లో కనిపిస్తాయి. ఇవి సాధారణ మేకల కంటే ఆకర్షణీయంగా ఉంటాయి. ఇతర మేకల కంటే పొడవుగా కూడా పెరుగుతాయి. వీటికి పొడవాటి ముఖం మరియు పెద్ద చెవులు ఉంటాయి. ఇవి నలుపు, తెలుపు, గోధుమ రంగు, బూడిద రంగు మరియు వివిధ రంగులలో కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఈ బీటల్ జాతి మేకకు గిర్ జాతి ఆవుల లాంటి పొడవైన కాళ్ళు మరియు పొడవైన చెవులు ఉంటాయి. సో ఇది వీడియోలో కనిపిస్తున్న విధంగా ఉంటుంది. క్లియర్ గా చూడండి. దీని ఎత్తు, పొడవు, శరీర బరువు అన్ని ఇతర జాతులతో పోలిస్తే ఎక్కువగానే ఉంటాయి. వీటిలో ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే ఉబ్బిన నుదురు, పొట్టితోక ఉంటాయి. ఏడాదికి 2 పిల్లలకు జన్మనిచ్చే ఈ మేక రోజుకు 2.5 నుంచి 4 లీటర్ల పాలను ఇస్తుంది. అయితే మేకలు సాధారణంగా అన్ని రకాల గడ్డి మొక్కలు, ఆకులు, ఆకుకూరలు తిని జీర్ణించుకుంటాయి. దీంతో పాటు మొక్కజొన్న గడ్డి, పొలం గడ్డి, రాగుల గడ్డి,
గడ్డి ఇంకా సూపర్ నేపియర్ లాంటి ఇతర రకాల గడ్డి జాతులను కూడా ఇవి ఎంతో ఇష్టంగా తింటాయి. ఇక రెండవది జమునపరి మేక. ఇది 78 సెంటీమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. 80 కిలోల శరీర బరువును కలిగి ఉంటుంది. దీనికి 150 రోజుల గర్భధారణ కాలం. ఇంకా దీనికి 28 సెంటీమీటర్ల పొడవాటి చెవులు ఉంటాయి. ఇంకా 18 సంవత్సరాల జీవిత కాలం ఉంటుంది. ఈ జాతి మేకను మాంసం మరియు పాలు ఇంకా చర్మం మూడింటి ఉత్పత్తి కోసం పెంచుతూ ఉంటారు. సాధారణంగా జమునపరి జాతి మేకలు ఉత్తరప్రదేశ్ కు చెందినవి. అవి పరిమాణంలో పెద్దగా మరియు పొడవైన కాళ్లతో కుంభాకార ముఖాన్ని కలిగి ఉంటాయి. ఇంకా చిన్న కొమ్ములు, పొట్టితోక. ఈ జాతి మేకల యొక్క పళ్ళు మరియు పొదుగు పరిమాణం పెద్దగా ఉంటాయి. సుమారుగా మగ మేకలు 78 సెంటీమీటర్లు, ఆడ మేకలు 75 సెంటీమీటర్ల వరకు ఎత్తు ఉంటాయి. రోజుకు 2 నుండి 2.5 లీటర్ల పాలు ఇస్తాయి. ఇది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే జన్మనిస్తుంది. అయితే ఒక్కో ఈతలో 40% వరకు కవలలకు, 60% వరకు ఒక్క పిల్లకు మాత్రమే జన్మనిస్తుంది. ఈ జమునపరి మేకల యొక్క ప్రత్యేకత ఏంటంటే చేదు, తీపి, లవణం మరియు పుల్లని రుచి కలిగిన వివిధ రకాల ఆహారాన్ని తింటాయి. అంటే పచ్చి మేత, ఎండు మేత, పండ్లు మాత్రమే కాకుండా లోబియా, బెర్సిమ్, వెల్లుల్లి మొదలైన రకాల పప్పు ధాన్య ఫీడ్లను కూడా తింటాయి. అయితే జమునపరి మేక అనేది చాలా పెద్ద సైజు మేక. ఇవి నలుపు, తెలుపు మరియు గోధుమ రంగుల్లో ఇంకా మిక్స్డ్ కలర్స్ లో కూడా కనిపిస్తాయి. సో ఇదండి జమునపరి మేక గురించి. ఇక మూడవ మేక జాతి రకం ఏంటి అని చూద్దాం. చూడండి, 86 సెంటీమీటర్ల ఎత్తు, 50 కిలోల శరీర బరువు, 150 రోజుల గర్భధారణ కాలం, 18 సంవత్సరాల జీవిత కాలం. ఇది ఏ మేకకైనా సాధారణంగా సహజంగా ఒకటిగానే ఉంటుంది. ఇంకా మాంసం మరియు పాలు రెండింటి ఉత్పత్తి. ఇంతకీ నేను దేని గురించి చెప్తున్నాను ఆలోచిస్తున్నారా? అదేనండి సిరోహి జాతి మేక గురించి. ఈ సిరోహి జాతి మేకలు గుజరాత్ లోని పాలంపూర్ మరియు రాజస్థాన్ లోని సిరోహి జిల్లాకు చెందినవి. కాబట్టి దీనికి సిరోహి అని పేరు పెట్టారు. ఇవి ప్రధానంగా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ మరియు గుజరాత్ లలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇది చూడడానికి గోధుమ రంగులో ఉంటుంది. దానిపై ముదురు గోధుమ రంగు మచ్చలు కనిపిస్తాయి. దీనికి చదునైన మరియు వంగిలిన చెవులు, ఇంకా వంకర కొమ్ములు, ముత్తక మరియు పొట్టి వెంట్రుకలు కలిగి ఉంటాయి. ఇంకా కొన్ని సిరోహి మేకలైతే పూర్తిగా తెలుపు రంగులో కూడా ఉంటాయి. చూడండి, వీడియోలో కనిపిస్తున్నాయి కదా, ఇవి కూడా సిరోహి జాతికి చెందిన మేకలే. ఈ మేకలు దట్టమైన చిన్న వెంట్రుకలతో కప్పబడి ఉంటాయి. అయితే ఎదిగిన మగ మేక బరువు సుమారు 50 కిలోల వరకు ఉంటుంది. ఇంకా ఎదిగిన ఆడమేక బరువు సుమారు 40 కిలోల వరకు ఉంటుంది. ఇంకా మగ సిరోహి మేక శరీరం పొడవు సుమారు 86 సెంటీమీటర్లు, ఇంకా ఆడ సిరోహి మేక యొక్క శరీరం పొడవు 68 సెంటీమీటర్లు ఉంటుంది. అయితే ఒక సంవత్సరం నిండిన బ్రౌన్ సిరోహి మేక 50 కిలోల వరకు బరువును కలిగి ఉంటుంది. ఈ సిరోహి జాతి యొక్క మేకల ప్రత్యేకత ఏంటంటే అవి చేదు, తీపి వంటి వివిధ రకాల రుచులు కలిగిన మేతను తింటాయి. అంటే బెర్సిమ్, వెల్లుల్లి, బీన్స్, బఠానీలు, జొన్న, ఓట్స్, మొక్కజొన్న, గోధుమలను ఇష్టంగా తింటాయి. ఇవే కాకుండా మామిడి, అశోక, వేప, బెర్రీ మరియు మర్రి వంటి చెట్ల ఆకులను కూడా తింటాయి. ఇంకా రూట్ కూరగాయలు అయితే కనుక బంగాళదుంప, ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ మరియు క్యాలీఫ్లవర్, క్యాబేజీలను కూడా చాలా ఇష్టంగా తింటాయి. ఇంకా గడ్డి జాతుల్లో అయితే పొలంలోని పచ్చిగడ్డి, సూపర్ నేపియర్ గ్రాస్, గినియా గ్రాస్, ఎండుమేతను ఇష్టంగా తింటాయి అన్నమాట. సో ఇదండి సిరోహి జాతి యొక్క మేకల గురించి. ఇక నాలుగో జాతి రకం ఏంటంటే బార్బరీ మేక. ఇవి ఢిల్లీలోని ఉత్తరప్రదేశ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. అయితే బార్బరీ మేక జాతులను ప్రధానంగా పాలు మరియు మాంసం ప్రయోజనం కోసం పెంచుతారు. అయితే ఒక బాగా ఎదిగిన మగ మేక 45 కిలోల వరకు బరువు ఉంటుంది మరియు ఆడ మేక యొక్క బరువు 25 నుంచి 30 కిలోల వరకు ఉంటుంది. అయితే ఈ బార్బరీ మేక రోజుకు 1 నుండి 1.5 లీటర్ల పాలు ఇచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ రకమైన జాతులు చాలా మంచి పునరుత్పత్తి సామర్థ్యాలను కలిగి ఉన్నాయి. అవి ఒక్క పార్టీషన్ అంటే ఒక్క ఈతకు 2 నుండి 3 పిల్లలకు జన్మనిస్తాయి. అయితే ఈ మేక జాతులు సాధారణంగా 12 నుంచి 15 నెలల విరామంలో పిల్లలను 2 సార్లు పెంచుతాయి అన్నమాట. ఇక ఐదవది ఉస్మానాబాదీ మేక. ఈ మేక జాతి రకాలు మహారాష్ట్రలోని లాతూర్, ఉస్మానాబాద్, అహ్మదానగర్, పర్బానీ మరియు సోలన్పూర్ జిల్లాల్లో కనుగొనబడింది అనమాట. సో ఇవి ఆ ప్రదేశాల్లో ఎక్కువగా కనపడతాయని అర్థం. అయితే ఉస్మానాబాదీ మేక జాతి అనేది అధిక కిడ్డింగ్ శాతం కలిగినది, అంటే ఎక్కువ పిల్లలను పెట్టే సామర్థ్యం కలిగినది అని అర్థం. ఇంకా దీని ప్రత్యేకత ఏంటంటే దీనికి రోగ నిరోధకత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ఇంకా ఎక్కువగా పెరుగుతుంది అనమాట. అంటే త్వరగా పెద్దదవుతుంది మరియు అన్ని రకాల పెంపక వ్యవస్థలకు అనుకూలంగా ప్రసిద్ధి చెందినది ఈ జాతి మేక. అంటే ఎలాంటి ప్రదేశాలైనా పెంచుకోవచ్చు. అంటే ఉస్మానాబాదీలోనే ఉంది కదా, అక్కడే
పెరుగుతుందా అంటే అలా కాదు. సో అవి అక్కడి నుంచి వృద్ధి చెందాయని అర్థం. ఎలాంటి వాతావరణంలో అయినా ఈ జాతి మేకలను పెంచుకోవచ్చు అనమాట. అయితే ఇందులోనే నెక్నూరి ఉస్మానాబాదీ అనేది ఒక రకం ఉంటుంది. ఇవి పొడవైన వంగిన చెవులను కలిగి ఉంటాయి అనమాట. ఇంకా సాధారణ ఉస్మానాబాదీ మేకల కంటే ఇవి వేగంగా పెరుగుతాయి మరియు పరిమాణంలో కూడా 90% కంటే పెద్దగా ఉంటాయి అనమాట. ఇంకా ఈ జాతి మేకల్లో ప్రత్యేకత ఏంటంటే మగ మేకల కంటే ఆడ మేకల్లో ఆ కొమ్ములు ఏవైతే ఉంటాయో అవి 90% పెద్దగా ఉంటాయి. సో ఈ ఉస్మానాబాద్ యొక్క మేక బరువు 45 నుంచి 50 కిలోల వరకు ఉంటుంది. మార్కెట్ లో దీని ధర 11,000 రూపాయలు పలుకుతుంది అనమాట. ఇంకా ఈ జాతి యొక్క మాంసం అనేది మంచి నాణ్యతను కలిగి ఉంటుంది. ఇక మొదటిగా పిల్లలను పెట్టే సమయం వచ్చేసి 19 నుంచి 20 నెలలు. ఈ మేకలు రోజుకు 3.5 లీటర్ల పాలను ఇస్తాయి. అయితే ఈ మేక ఈనిన దగ్గర నుంచి 170 నుంచి 180 రోజుల వరకు చనుబాలను ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు చెప్పిన 5 రకం మేక జాతులు అనేవి చాలా చాలా ముఖ్యమైనవి. సో ఫైనల్ గా ఏంటంటే మనం ఏ మేక జాతి రకాన్ని పెంచుకోవాలి అనుకున్నా కానీ ప్రతి ఒక్కటి మీ ప్రదేశంలో సెట్ అవుతాయా లేదా అనేది మీరు కొంచెం చెక్ చేసుకొని మరి మీరు పెంచాలి ఉంటుంది. ఎలా అంటే అలా తెచ్చుకొని పెంచితే మేకలు ఆ ఉష్ణోగ్రతకు లేదా ఆ వాతావరణానికి సెట్ కాక అవి చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అవి చెక్ చేసుకొని మీరు మేకల పెంపకాన్ని చేపడితే మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు. నేను ఆల్రెడీ మేకల పెంపకాన్ని ఎలా చేయాలి, వాటికి ఎలాంటి షెడ్ నిర్మాణం ఉండాలి, వాటికి ఎలాంటి ఫుడ్ ని ఇవ్వాలి, ఇలాంటి మరింత సమాచారం ఆల్రెడీ నేను వీడియోలో తెలియజేశాను. ఆ వీడియో లింక్ ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇంకా వాటికి ఎలాంటి రోగాలు వస్తాయి, ఎలాంటి వ్యాక్సిన్ వేయాలి, ఇంకా వాటికి ఎలాంటి టైంలో ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి, ఇవన్నీ పాయింట్స్ నేను మీకు ఆ వీడియోలో మెన్షన్ చేస్తున్నాను. సో తప్పకుండా ఆ వీడియోని ఖచ్చితంగా చూడండి. మేకల ఫార్మింగ్ అనే కాదు, గొర్రెల ఫార్మింగ్, కోళ్లు, చేపలు, పీతలు, రొయ్యలు ఇలాంటి మరింత సమాచారం వ్యవసాయానికి సంబంధించి ఆల్రెడీ వీడియోస్ అన్ని మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి వీడియోస్ అన్ని క్లియర్ గా చూడండి, మీకు తెలుస్తుంది ఎలా చేయాలి ఏంటి అనేది. సో ఇవే కాదండి, ఫ్రీడమ్ యాప్ లో ఇలాంటి మరింత సమాచారం డబుల్ ఉంటుంది. సో ఈ పాడి పరిశ్రమ అనే కాదు, వ్యవసాయానికి సంబంధించి ప్రతి పంట గురించి టొమాటో, అల్లం, చెరుకు ఇలాంటి మరింత సమాచారం అందులో ఉంటుందన్నమాట. అక్కడ మీకు ఎవరైతే అనుభవజ్ఞులైన రైతులు ఉంటారో, ఎవరైతే గత కొన్ని సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నారో, అధిక దిగుబడి సాధిస్తున్నారో వాళ్ళే మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా ప్రతి దాంట్లో వీడియో కాల్ రూపంలో క్లియర్ గా గైడ్ చేస్తారు. వారు మీకు మెంటర్ గా వ్యవహరిస్తారు. కాబట్టి ఇక ఎలాంటి ఆలస్యం చేయకుండా వ్యవసాయానికి, పాడి పరిశ్రమకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.